ఈ రోజు తెలంగాణ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 27 స్కూళ్లను మూసివేయడం జరిగింది. దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. రేవంత్ రెడ్డి ప్రజాపాలన సీఎం రేవంత్ రెడ్డి ఈ రోజు మొత్తం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 23,500 స్కూళ్లను నువ్వు ఎందుకు మూసేసినావు? నువ్వు ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు కొమ్ముగాస్తున్నావా? నియంత్రణ చట్టాన్ని తీసుకొస్తున్నావు. ఎక్కడ పోయినావు నియంత్రణ చట్టం? ఈ రోజు ప్రైవేట్ పాఠశాలలో చదువుకుంటున్న విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకుంటే నువ్వు ఎక్కడ నిద్రపోతున్నావు అని చెప్పి మేము ఈ సందర్భంగా హైదరాబాద్ గడ్డ నుంచి సీఎం రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తున్నాం. ఇప్పటికైనా నీ పనికిమాల ఆలోచనలు మానుకొని ప్రభుత్వ విద్యా సంస్థలు కాపాడకపోతే మాత్రం ఇప్పటికైనా సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అనుమతులు లేకుండా ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలు నడిపిస్తా ఉంటే మీరు అనుమతులు ఇస్తూ ఈ రోజు మొత్తం కూడా తీసుకొస్తా ఉంటే ఎందుకు అనుమతులు ఇస్తారని చెప్పి ఈ రోజు మేము అడుగుతా ఉన్నాం. ఇప్పటికైనా నీకు సిగ్గు శరం ఏమైనా ఉంటే విద్యార్థుల ప్రాణాలు పోకుండా కాపాడాలంటే తక్షణమే 23,500 స్కూల్ ఏదైతే మూసేసినావో వాటిని రీఓపెనింగ్ చేయండి. ఆ స్కూళ్ళలో ఉద్యోగ పోస్టులు భర్తీ చేయండి. చాలా మంది నిరుద్యోగులు రోడ్ల మీద ధర్నాలు చేస్తుంటే వాళ్ళ మీద కేసులు పెడుతున్నావు. కేసులు పెడతానికి నీకోసం తెలంగాణ రాష్ట్రం కోసం విద్యార్థులు మీ ప్రాణాలు త్యాగం చేసి తెలంగాణ రాష్ట్రం కోసం తెస్తే ఈ రోజు మీ గదకెక్కి విద్యార్థులు ప్రాణాలు తీస్తారా? ఇది న్యాయం కాదని చెప్పి ఈ సందర్భంగా చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా నువ్వేదైతే స్కూల్ మూసేసినావో విద్యారంగ సమస్యలు పరిష్కరించకపోతే మాత్రం సీఎం రేవంత్ రెడ్డి ఇల్లుని ముట్టడిస్తాం. మీ ఎమ్మెల్యేలు ఎక్కడ తిరిగినా కూడా ఖబర్దార్ ముగ్గురు ఇక్కడ ఉన్న మంత్రుల ఒకరికి హెచ్చరిస్తాను. ఎక్కడ తిరిగినా కూడా పీడీఎస్ విద్యార్థి సంఘం అడ్డుకోవడానికి సిద్ధంగా ఉంది. ఈ జిల్లాలో ఉన్న ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఆర్థిక శాఖ మంత్రి ఎక్కడైతే జిల్లా బాధ్యతలు వహిస్తున్నారో ఖమ్మం జిల్లా నుంచే ఈ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వానికి పతనం పట్టిందని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తున్నాం. ఈ రోజు పీడీఎస్ రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా పెద్ద ఎత్తున డిఎస్సి భవన్ ముట్టడించడం జరిగింది. ఈ ముట్టడించడం ఎందుకు భాగంగా అంటే ఇప్పటికీ విద్యాశాఖ మంత్రి లేకపోవడం చాలా సిగ్గుచేటు. ప్రభుత్వ పాఠశాల సమస్యలు నెలకొనే పరిష్కరించాలి, సొంత భవనం నిర్మించాలి, డిఎస్సి టీచర్స్ వెంటనే ఉద్యోగంలో చేయాలని చెప్పేసి సందర్భంగా పెద్ద ఎత్తున ధర్నా చేయడం జరిగింది. ఈ ధర్నాలో భాగంగా సుమారుగా 2 సంవత్సరాలు అవుతుంది. కాంగ్రెస్ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా లేనటువంటి వ్యవహారం చేస్తున్న మాఫియా రేవంత్ రెడ్డి. ఖబర్దార్ మాఫియా రేవంత్ రెడ్డి మీకు అత్యధించగా కూడా వెనకాల ఓవాని పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కమిటీలో భాగంగా ఈ రోజు డిమాండ్ చేస్తా ఉన్నాం. గవర్నమెంట్ లో ఉన్న 23,000 స్కూళ్ళని తీసేసి కుదిస్తా అని చెప్పేసి 4,000 చేస్తా అని చెప్పేసి అంటున్నాడు కదా. ఇప్పటికీ ఆయన చెప్పిన మాటలు ఏదంటే నీటి మూటలు అవుతున్నాయి. వాగావతల ఒక మాట, వాగీతల ఒక మాట చెప్తున్న బోళశంకర్ రేవంత్ రెడ్డి ఇప్పటికీ సుమారుగా 26 స్కూళ్ళు మూసివేయడం అనేది ప్రభుత్వ సిగ్గుచేటు. నీకు సిగ్గు చేర ఉంటే నీకు ఆంధ్ర పరిపాలన కొమ్ము కాస్తున్నావు కదా, చంద్రబాబు నాయుడుకి వెంబడి కొమ్ము కాస్తున్నావు రేవంత్ రెడ్డి. శ్రీ చైతన్యనారాయణ విద్యా సంస్థలకి బినామీ ఈ రోజు రేవంత్ రెడ్డి మోసేస్తున్నాను సందర్భంగా మీకు తెలియజేస్తున్నా. కార్పొరేట్ శాలలు తెరవడం కాదు, మూసివేయాలని తక్షణమే పీడీఎస్గా తెలంగాణ రాష్ట్రంలో డిమాండ్ చేస్తున్నా. ప్రభుత్వ పాఠశాల మూసివేస్తున్నారు, దాన్ని తక్షణమే దాన్ని ఓపెన్ చేయాలని చెప్పేసి ఈ యొక్క ధర్నాన్ని ముట్టడి చేయడాన్ని కోరుతున్నాం. కామ్రేడ్స్ చెప్పండి, అసలు ఎందుకు ధర్నా చేస్తున్నారు? అసలు ఏంది మీ సమస్య? ఈ రోజు రాష్ట్రంలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి, ఒక ప్రభుత్వాన్ని నడిపిస్తున్నటువంటి ముఖ్యమంత్రి ఆయనే ఈ రాష్ట్రంలో 27,000 ప్రభుత్వ స్కూళ్ళు ఉంటే 23,000 స్కూళ్ళని మేము మూసివేస్తున్నామని చెప్పేసి ప్రకటించామంటే ఇంతకైనా దుర్మార్గమైన చర్య మరొకటి లేదని చెప్పేసి ఆ మాటలు వెనక్కి తీసుకోవాలని ఈరోజు విద్యాశాఖ కార్యాలయం ముందు మేము ధర్నా చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేద విద్యార్థులకి విద్య అందరి ద్రాక్షలాగా మారింది. ఈ రోజు ప్రభుత్వ స్కూళ్ళకి బుక్కులు రాలేవు, బట్టలు రాలేవు. అదేవిధంగా ఖాళీగా ఉన్న టీచర్ పోస్టులు భర్తీ చేయడం లేదు. ఈ రోజు కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్ విధానంతో ఈ రోజు పేద విద్యార్థులకు విద్యను అందిస్తా ఉన్నారు. ఈ వ్యవస్థని మార్చాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. ఈ రోజు విద్యాశాఖకు మంత్రి కేటాయించలేదు, ఒక విద్యాశాఖకు మంత్రి కేటాయించాలని అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఈరోజు ప్రైవేటు పాఠశాలలో బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద ఈరోజు విద్యార్థులు చదువుకుంటున్నారు. అక్కడ విద్యార్థులకు ఇవ్వాల్సినటువంటి డబ్బులు ఇవ్వకపోవడం మూలంగా అక్కడ కూడా ప్రైవేట్ బెస్ట్ అవైలబుల్ స్కీమ్ చదువుతున్నటువంటి విద్యార్థులకు బట్టలు ఇవ్వట్లేదు ప్రైవేట్ యాజమాన్యం. అదేవిధంగా బుక్స్ ఇవ్వట్లేదు, హాస్టల్ ఫెసిలిటీ ఇవ్వట్లేదు, వాళ్ళకు చదువు చెప్పట్లేదు. ఇంత ఇబ్బంది జరుగుతా ఉన్నా వాళ్ళకు డబ్బులు ఇవ్వట్లేదు. అదేవిధంగా ఈరోజు అనేక గురుకుల పాఠశాలకి అద్దె భవనాలు కొనసాగుతున్నాయి. అద్దెలు చెల్లించకపోవడంతో ఖాళీ చేయండి అని చెప్పేసి ఒక దిక్కు అద్దె భవన యజమానులు మొరబెట్టుకుంటున్నా వాళ్ళకి బిల్లులు ఇచ్చే పరిస్థితి లేదు. ఖాళీగా ఉన్నటువంటి టీచర్ పోస్టులను భర్తీ చేసే పరిస్థితి లేదు. అనేక సమస్యలు ఉన్నాయి. ఈ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుతా ఉన్నాం. విద్యా సంవత్సరం ప్రారంభమైన సందర్భంలో ప్రభుత్వ బడులను మూసేస్తూ
చేస్తున్నావు అంటే నువ్వు కార్పొరేట్ కంపెనీలకి, కార్పొరేట్ శక్తులకి, ప్రైవేట్ స్కూళ్ళకి నువ్వు తొత్తుగా మారి ఈ చర్యలకు పాల్పడుతున్నావు. రానున్న రోజుల్లో విద్యా వ్యాపారమయ్యే ప్రమాదం ఉన్నది, విద్యా అంగట్లో సరుకులాగా అయ్యే ప్రమాదం ఉన్నది. కాబట్టి ఈ వ్యాపారానికి, ఈ సరుకుకు వ్యతిరేకంగా పీడిఎస్ విద్యా సంఘం పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తా ఉన్నది మిత్రులారా. కాబట్టి రాష్ట్రంలో ప్రభుత్వ పరిపాలన ఈరోజు ప్రజలందరూ పరిశీలిస్తా ఉన్నారు. ఖచ్చితంగా ఇది విద్యార్థి వ్యతిరేక చర్య, ఇది ప్రజా వ్యతిరేక చర్య. కాబట్టి రేవంత్ రెడ్డికి ఈరోజు హిట్లర్ ఆయనకు ఆదర్శం అన్నాడు. హిట్లర్కు పట్టిన గతి ఆయనకు పట్టక తప్పది. పట్టబగల ఆత్మహత్య చేసుకున్నాడు హిట్లర్. కాబట్టి ఈరోజు మిత్రులారా, ఈరోజు హిట్లర్ ఆదర్శం అన్నాడు. ఖచ్చితంగా ఆయన ప్రభుత్వం ఆత్మహత్య చేసుకోక తప్పది. ఇలాంటి చర్యలు చేపడితే మీ ప్రభుత్వం సెల్ఫ్ సూసైడ్ చేసుకోక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా ఖచ్చితంగా విద్య అనేది ప్రభుత్వ ఆధీనంలో ఉండాలి. విద్య సమస్యలన్నిటినీ, విద్యారంగ సమస్యలని పరిష్కరించాలని చెప్పేసి రేవంత్ రెడ్డి విద్యాశాఖకు సంబంధించిన బడ్జెట్ కేటాయించాలి, విద్యారంగాన్ని కాపాడాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే ఏదైతే ప్రభుత్వ బడుల మూసివేత మాటని వెనక్కి తీసుకోవాలా, విద్యార్థి లోకానికి రేవంత్ రెడ్డి క్షమాపణ చెప్పాలని చెప్పేసి ఈ ధర్నా సందర్భంగా మేము రేవంత్ రెడ్డిని కోరుతా ఉన్నాం. అలాగే మన దగ్గర ఇన్ని ఇబ్బందులు పెడుతుంది కాంగ్రెస్ పాలన, ఇంత ఇబ్బంది పెడుతుంది. పక్క రాష్ట్రంలో విజయ్ వచ్చి ఫీజు రింబర్స్మెంట్ అంటే ఫీజులు అనేవి కుదించిండు కదా, అక్కడ చేస్తున్న ప్రభుత్వం ఇక్కడ ఎందుకు చేయలేకపోతుంది? మిత్రులారా, ఇప్పటిదాకా నేను చెప్తున్నాను, ఈ రేవంత్ రెడ్డి విద్యార్థి వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నాడు, ప్రజా వ్యతిరేక చర్యలు పాల్పడుతున్నాడు. ఈరోజు మసిపూసి మారడికాయ చేస్తున్నాడు. ఆయన ఈ 3 ఏళ్ల కాలంలో మాటలు చెప్పి కాలయాపన చేస్తున్నాడు తప్పితే ఈరోజు విద్యార్థులకు చేసింది ఎలాంటిది ఏమీ లేదు. ఆయన విద్యాశాఖని నేను దగ్గర పెట్టుకుంటున్నా అన్నాడు, ఏదో ఉరగబెడతాడేమని చెప్పేసి మేము అనుకున్నాం. ఆయన ఉరగబెట్టింది లేదు, మొత్తం సర్వనాశనం చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. కాబట్టి విద్యారంగానికి ఈరోజు ప్రత్యేకంగా మంత్రిని కేటాయించాలా, ప్రత్యేకంగా రాష్ట్ర బడ్జెట్లో ఆయన మేనిఫెస్టోలో పెట్టుకున్నటువంటి బడ్జెట్ కేటాయింపుల్లో భాగంగా బడ్జెట్ని ప్రత్యేకంగా కేటాయించాలా, విద్యార్థులకు, పేద విద్యార్థులు చదువుకున్నటువంటి బడులకు న్యాయం చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము కోరుతా ఉన్నాం. ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం పీడీఎస్ తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం ఆధ్వర్యంలో ఈరోజు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ ముందు ధర్నా నిర్వహిస్తున్నాం. ఎందుకంటే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు మొన్న మాట్లాడుతూ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 27,000 పాఠశాలల్లో 23,000 పాఠశాలలు మూసివేస్తాం, ఓన్లీ ఈ రాష్ట్రంలో 4,000 ప్రభుత్వ పాఠశాలలే ఉంచుతామని చెప్పేసి మాట్లాడడం జరిగింది. ఏదైతే ఆయన మాట్లాడినటువంటి మాట ఉందో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే పేద బడుగు బలహీన వర్గాలకు చెందినటువంటి విద్యార్థులు మాత్రమే ఈరోజు ప్రభుత్వ పాఠశాలలో చదువుతా ఉన్నారు. కాబట్టి అలాంటి విద్యార్థులకు విద్యను అందించకుండా ఈరోజు వాళ్ళు మొత్తం స్కూళ్ళన్నీ మూసివేస్తే ఈ యొక్క పేద విద్యార్థులు ఎక్కడ చదువుకోవాలని చెప్పేసి ఈ సందర్భంగా మేము ప్రశ్నిస్తున్నాం. కాబట్టి ఇకనైనా రేవంత్ రెడ్డి గారు ఏదైతే మీరు 23,000 పాఠశాలలు మూసివేత ఏదైతుందో దాన్ని తక్షణమే వెనక్కి తీసుకోపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున విద్యార్థి ఉద్యమాలను సృష్టిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా ఆయనకు హెచ్చరిస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేరుకుపోయినటువంటి ఏదైతే పెండింగ్లో ఉన్నటువంటి ఫీజు రియంబర్స్మెంట్, స్కాలర్షిప్స్ బకాయిలు 11,000 కోట్లు ఏదైతే ఉన్నాయో దాన్ని తక్షణమే విడుదల చేయాలని చెప్పేసి సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. దీనివల్ల అనేక మంది విద్యార్థులు ఈరోజు ఇబ్బందులు పడుతున్నటువంటి ఒక స్థితి ఈ యొక్క రాష్ట్రంలో కొనసాగుతోంది. అంటే 2022 నుంచి ఇప్పటి వరకు కూడా ఈ యొక్క పెండింగ్లో ఉన్న రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడం వల్ల ఈరోజు ఇబ్బంది పడుతూ ఉన్నారు. అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్ కింద చదువుతున్నటువంటి విద్యార్థుల యొక్క బకాయిలు కూడా విడుదల చేయలేకపోతున్నారు. ఈ రోజు రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలు పుట్టగొడుగుల్లో పొట్టుకొస్తున్నాయి. ఈ రోజు అనుమతులు లేకుండా లక్షలాది ఫీజులు వసూలు చేస్తున్నా కూడా ఈ యొక్క ప్రభుత్వం కానీ విద్యారంగ అధికారులు కానీ ఎవరు కూడా పట్టించుకున్నటువంటి స్థితి ఉంది. కాబట్టి ఈ యొక్క ఎమ్మటే తక్షణమే ఫీజు నియంత్రణ చట్టాన్ని తీసుకొచ్చి అమలు చేయాలని చెప్పేసి సందర్భంగా మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలలో మౌలిక వసతులు, సొంత భవనాలు, ఈ రోజు కనీసం టాయిలెట్ లేనటువంటి పాఠశాలలు కూడా ఈ రాష్ట్రంలో ఉన్నాయి. కాబట్టి తక్షణమే మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పేసి ఆ వైపుగా చర్యలు తీసుకోవాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షాన పెద్ద ఎత్తున రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థి ఉద్యమాలు సృష్టిస్తాం. నేను సీఎం రేవంత్ రెడ్డిని గద్దె దింపేంత వరకు కూడా పీడీఎస్ పోరాడుతుందని చెప్పేసి ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాం. చెప్పండి, అసలు ధర్నా చేయడానికి కారణం ఏంటి? అసలు ఈ స్కూల్ బంద్ ఉన్న వాటిని పెంచకుండా ఉన్న స్కూళ్ళని తీసేస్తా అంటున్నారు. దాని గురించి ఏమంటారు? ఈ రోజు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుంచి ఈ రోజు వరకు చూసుకుంటే విద్యా వ్యవస్థను కూడా ఎంత భ్రష్టుపట్టిస్తున్నా ఉన్నారంటే మన కళ్ళగడ్డ పడ్డట్టే పడుతూ ఉన్నది. ఇలా విద్యా వ్యవస్థలో 23,000 ప్రభుత్వ పాఠశాలలను మూసివేయాలన్న ఆలోచనతోని ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం చూస్తూ ఉన్నది. ఎడ్యుకేషన్ అనేది విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి, కానీ విద్యను అందని ద్రాక్షగా చేయడం అనేది ఈ తెలంగాణ
కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గిచేటని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. ఇంకోటి ఏంటంటే ఈరోజు ఉన్న విద్యా వ్యవస్థలలో అనేక రకాలుగా మనం చూడవచ్చు. ఇలా గురుకులాలు కానీ, ప్రభుత్వ పాఠశాలలు కానీ, లేకపోతే ఇతర హాస్టల్స్ కానీ చూసినట్టయితే ఎటువంటి వసతులతోని కూడి ఉన్నదనేది మనకు కళ్ళగట్టినట్టు అవపడతా ఉన్నది. ఇలా విద్యా వ్యవస్థలలో కార్పొరేట్ వ్యవస్థను, ప్రైవేట్ వ్యవస్థను ఇలా ఆహ్వానించి ఇలా ప్రభుత్వ పాఠశాలను మూసే ప్రయత్నం చేస్తూ ఉన్నది. ఇలా చేయడం వల్ల పేద విద్యార్థులకు విద్య అనేది దూరం అవుతుంది. దీని ద్వారా విద్యా వ్యవస్థ కూడా నష్టపడే విధంగా ఉంటుందనేది ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. కాబట్టి ఇలాంటి ఆలోచనలు మానుకొని ఏవైతే ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయో శిథిలావస్థలో ఉన్న పాఠశాలలను కూడా మళ్ళా పునర్నిర్మాణం చేసి విద్యార్థులకు ఉపయోగపడే విధంగా ఉండాలి. అదేవిధంగా ఏదైతే ప్రభుత్వ అవకాశాల కోసం అయితే ఎంట్రన్స్ రాశిల్లో విద్యార్థులు ఎంట్రన్స్ అప్లై రాసిన ప్రతి ఒక్క విద్యార్థి కూడా సీట్లు ఇవ్వాల్సిందిగా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతూ ఉన్నది. అదేవిధంగా ఈరోజు విద్యా వ్యవస్థలో ఉన్న మెయిన్ ప్రాబ్లం ఏంటంటే స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించి ఇవాటి వరకు కూడా 4 సంవత్సరాల నుంచి వెళ్ళి స్కాలర్షిప్లు విడుదల చేయలేకపోతూ ఉన్నారు. ఈ స్కాలర్షిప్లు విడుదల చేయకపోవడం ద్వారా విద్యార్థులు విద్యకు దూరం అవుతున్న పరిస్థితి ఉన్నది. కాబట్టి ఇప్పటికైనా ఈ ప్రభుత్వం మేల్కొని ఏదైతే పెండింగ్లో ఉన్న బకాయిలు, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా బెస్ట్ అవైలబుల్ స్కీమ్కి సంబంధించిన స్కాలర్షిప్ కూడా విడుదల చేయాలని ఈ సందర్భంగా తెలియజేయడం జరుగుతూ ఉన్నది. మన తెలంగాణ గవర్నమెంట్లో ఏమో ఉన్న స్కూళ్ళని తీసేస్తా అని చెప్పేసి అంటున్నారు. పక్క రాష్ట్ర సీఎం ప్రైవేట్ స్కూల్ ఫీజులు తగ్గించాలని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఆ ఇంప్లిమెంటేషన్ అనేది మన దగ్గర జరగట్లేదు. దాని గురించి ఏమంటారు? మనకు ఒకటి సామెత ఉంటుంది ఏంటంటే విద్య తెలిసిన వాడు ఏదైనా చేయగలుగుతాడు, విద్య తెలియని వాడు ఇంకేం చేయలేడు అనేది ఒకటి ఉంటుంది. అయితే ఇలా విద్య గురించి తెలియని వ్యక్తులు ఎవరు ఉన్నారు అని అంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వంలో చాలా వరకు కూడా విద్య తెలియని వ్యక్తులు ఉన్నారు. రాజకీయంగా వాళ్ళు ఏం చేయాలని అనుకున్నా కూడా వాళ్ళు నామమాత్రానికే మాత్రమే ముందుకొచ్చి మాట్లాడడం జరుగుతుంది తప్ప ఇలా విద్యా వ్యవస్థలో విద్య మీద దృష్టి ఉండి విద్య మీద అవగాహన ఉన్నట్లయితే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో విద్యాశాఖ మంత్రి అనే ఒక మంత్రి ఉండేవాళ్ళు. ఇలా లేరు అని అంటే విద్య మీద వాళ్ళకి ఎటువంటి అవగాహన ఉన్నదనేది ఈ సందర్భంగా మనం తెలుసుకోగలుగుతాం. ఇలా విద్యా వ్యవస్థలలో ఇతర రాష్ట్రాలు ఎందుకు డెవలప్ అవుతూ ఉన్నాయి ఎడ్యుకేషన్లలో అని అంటే అక్కడ కార్పొరేట్ వ్యవస్థలను పర్మిషన్లు ఇవ్వకుండా కార్పొరేట్ వ్యవస్థలను తీసేసి ఈరోజు ప్రభుత్వ పాఠశాలను డెవలప్ చేస్తున్నారు. కాబట్టి ఇలా ఎడ్యుకేషన్లో కేరళ కానీ లేకపోతే ఇతర రాష్ట్రాలు కానీ ఇలా ముందంజలో ఉన్నది. ఇలా మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నారాయణ, శ్రీ చైతన్య లాంటి వాళ్ళకు పెట్టుబడులు పెట్టుకుంటా వాళ్ళ వాటాలు తీసుకుంటా ఇలా విద్యార్థులకు ప్రభుత్వ పాఠశాలను దూరం చేసే పరిస్థితి ఉన్నది. కాబట్టి మనతో పాటు పీడిఎస్ అధ్యక్షుడు మహేష్ గారు ఉన్నారు. అన్న చెప్పండి అన్న, అసలు డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చెప్పదలుచుకున్నారన్న గవర్నమెంట్కి? మూసివేసిన 23,000 స్కూల్స్ మూసివేస్తామని చెప్పేసి ఈరోజు ఈ మధ్యనే బెంగళూరులో రేవంత్ రెడ్డి గారు ప్రకటించారు. ఈ ప్రకటన వెంటనే విరమించుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎందుకంటే ఇది తెలంగాణ సంపద, తెలంగాణ పేద బడుగు వర్గాల వర్గాల విద్యార్థులు చదువుకునే స్కూళ్ళను మూసివేస్తా అంటే తెలంగాణ విద్యార్థులకు భవిష్యత్తు లేకుండా చేసే ఒక చర్యలో భాగంగానే ఇటువంటి ప్రకటన చేస్తామని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. వెంటనే ఈ ప్రకటన విరమించుకొని తెలంగాణ సమాజానికి మొత్తం కూడా మీరు క్షమాపణ చెప్పాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా గురుకుల స్కూల్స్ ఏవైతే ఉన్నాయో ఈ గురుకుల స్కూల్స్ మొత్తం కూడా సమస్యలతోనే ఉన్నాయి. విద్యార్థులు ఆత్మహత్యలకు గురవుతా ఉన్నారు. వాళ్ళకి మెరుగైన హాస్టల్ వసతి కల్పించాలి, వాళ్ళకి మెరుగైన విద్యను అందించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఈరోజు బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద 200 కోట్ల పెండింగ్ నిధులు ఉన్నాయి, వాటిని విడుదల చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ప్రభుత్వ స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. ఒక పక్క విద్యా సంవత్సరం ప్రారంభమైంది, పాత సమస్యలు ఇంకా విద్యార్థులు ఫేస్ చేస్తున్న ఒక పరిస్థితి మనకు కనపడతా ఉంది. ఫీజులు పెండింగ్స్ బకాయిస్ బిల్స్ కూడా ఉన్నాయి, అవి కూడా ఇంకా రిలీజ్ చేయలేదు కదా వాళ్ళకి? అవి కూడా రిలీజ్ చేయలేదు. కానీ వెంటనే వాటిని కూడా విడుదల చేయాలి. ప్రభుత్వ స్కూల్ని బలోపేతం చేయాలి. కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థలను నియంత్రించాలి. ఫీజులు చూపి అరికట్టాలని చెప్పి మేము డిమాండ్ చేస్తాం. చెప్పండి అన్న, మీ డిమాండ్స్ ఏంటి, అసలు ఏం చెప్పాలి? అసలు విద్యాశాఖ ఆయన దగ్గర పెట్టుకొని ఇలాంటి ఇబ్బందులు పెడుతున్నాడు కదా. ఏదైతే బెంగళూరులో ప్రకటించాడో 23,000 స్కూల్ మూసివేతని వెంటనే విరమించుకోవాలి. ఆ ప్రకటన చేసినందుకు తెలంగాణ సమాజానికి క్షమాపణ చెప్పాలి ముఖ్యమంత్రి గారు. అదేవిధంగా గురుకుల స్కూల్ విద్యార్థుల సమస్యను పరిష్కరించాలి. ప్రభుత్వ స్కూల్లో మౌలిక సదుపాయాలు కల్పించాలి. బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ కింద ఉన్నటువంటి నిధులను విడుదల చేయాలి. అదేవిధంగా యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పేరుతోనే ఈరోజు కమిషన్ల కోసం కడుతున్నారు తప్ప వీళ్ళకి నిజంగా ప్రేమ ఉంటే ఆల్రెడీ 1023 రెసిడెన్షియల్ గురుకుల కాలేజీలు స్కూల్స్ ఉన్నాయి. కాబట్టి వాటిని బాగు చేయాలి, ఆ సమస్యను పరిష్కరించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని చెప్పి మేము హెచ్చరిస్తాం.